నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా సంచలనాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళడం జరిగిందో దీనికి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు కార్యదర్శికి సూచించింది. ఇక ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలన్న దానిపైన షెడ్యూల్ విడుదలకు కూడా హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. 4 వారాల్లో షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామంటూ కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. నిజానికి 3 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన అనర్హత పిటిషన్లు స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇక తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఆ 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలంతా అంచనా వేస్తున్నారు. అటు హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఆల్మోస్ట్ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు. మొత్తానికి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, వినోద్ కుమార్ లాంటి వాళ్ళంతా కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత గురి కావడం తథ్యం అంటూ కొన్ని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పుతో మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? హరీష్ రావు అయితే ఖచ్చితంగా వస్తాయంటున్నారు. ఇంకో విషయం, గతంలో ఎన్నికల అంటే లోక్సభ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినటువంటి క్రమంలో కేసీఆర్ అనడం జరిగింది ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందంటూ కూడా. సో ఒక ఘన్పూరైనా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నిక రాబోతోందా? కాంగ్రెస్లోకి మారినటువంటి ఎమ్మెల్యేల అంశం పైన హైకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగిన తర్వాత చాలా పరిణామాలు మారబోతున్నాయా? పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేలపైన స్పీకర్ అనర్హత వేటు వేసేలాగా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం కూడా తెలుసు. సో గత ఆగస్టులో ఈ తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది, వాదనలు వినడం జరిగింది. సో ఈరోజు రిజర్వ్ చేసినటువంటి తీర్పును బయటికి చెప్పడం జరిగింది. సో మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్లో ఏదైతే వీళ్ళు పార్టీ మారడం జరిగిందో, గత ఏప్రిల్ 24న దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్కు ఈరోజు మొత్తానికైతే ఒక తీర్పు అయితే రావడం జరిగింది. లెట్స్ సీ ఏం జరగబోతోంది. తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోందా? స్పీకర్ కనుక దీనిపైన ఖచ్చితంగా ఒక నిర్ణయం చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఎట్లాంటి అంశం జరగబోతోంది, ఎట్లాంటి రిజల్ట్ రాబోతోంది? మరి ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు స్టేషన్ గన్పూర్ చెందినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అట్లాగే కేపీ వివేకానంద పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. అటు దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఇంకొక పిటిషన్ కూడా వేయడం జరిగింది. మరి స్పీకర్ అనర్హత వేటు వేస్తారా? అప్పీల్కి వెళ్ళి కాలయాపన చేస్తారా? రేవంత్ అంటే ఈ తీర్పు పైన రేవంత్ సర్కార్ ఆలోచన ఎట్లా ఉండబోతోంది అన్నది ఒక రాజకీయ ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. లెట్స్ సీ ఈ తీర్పు ఎట్లాంటి సమీకరణలకు వేదిక కాబోతోంది. మరి ముఖ్యంగా ఒకవేళ ఈ తీర్పు గనక జరిగితే, ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడితే దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనమైనటువంటి విషయం అని చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక చెంపపెట్టు లాంటి తీర్పు అనే చెప్పాలి. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకో విషయం, ఎల్పీని విలీనం చేయడం వేరు, ఎమ్మెల్యేలు పార్టీ మారడం వేరు. లెట్స్ సీ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతోంది మాట్లాడదాం. మనతో పాటు వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు, అట్లాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయరామ్ గారు, అట్లాగే బీజేపీ నుంచి వెంకటరామరెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. వెంకటరెడ్డి గారు బీజేపీ, యా రైట్, కాంగ్రెస్ పార్టీ వెంకట్. సో తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీకి ఇదొక చేదు వార్త అనుకోవాలా? ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారం సార్.
ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఒకటి ఉంటుంది సామెత, మేము చేస్తే సంసారం, మీరు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఒకటి ఉంటుంది సామెత. ఆ సామెతని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది. సరే, ఇంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇదే ప్రజాస్వామ్యం, ఇదే రాజ్యాంగం, ఇదే నైతిక విలువలు 2014 గుర్తు రాలేదా, లేకపోతే 2018లో గుర్తు రాలేదా? మొన్న జరిగిన 2023 సాధారణ ఎన్నికల్లో కూడా కూలిపోతుంది, రాలిపోతుంది, మీరు ఉండరు, మేము కేవలం 1% ఓటింగ్తోనే ఓడిపోయామని చెప్పి ఇలా చెప్పుకుంటూ వచ్చారు కదా. అప్పుడు ప్రజాస్వామ్య విలువలు గుర్తు రాలేదా? సో విషయం ఏంటంటే సార్, సరే విలీనం కానీ లేకపోతే ఫిరాయింపు కానీ ఏదైనా సరే షెడ్యూల్ 10 ప్రకారం ఆ డిస్క్రిప్షన్ పవర్ స్పీకర్ గారికి ఉంటుంది. స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే వారిని ఉంచాలా తీసేయాలని ఉంటుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి హైకోర్టు దాకా వెళ్ళడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. సరే, గతంలో వాళ్ళు చేస్తే ఒకటి, మీరు చేస్తే ఒకటి అంటే గతంలో ఎల్పీ విలీనం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కనీసం ఎవరు కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనే దగ్గరుండి అందరినీ పంపించారన్నటువంటి వాదన కూడా ఒకటి అప్పుడు బలంగా నడిచింది. సో బీఆర్ఎస్ పార్టీలో ఎల్పీ మొత్తం విలీనం అయిపోయింది. సో అక్కడ ఒక రూల్ ప్రకారం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం అట్లా జరగలేదు. మోరోవర్ మీరు కూడా 25 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటాం, ఎల్పీ బీఆర్ఎస్ పార్టీలో కేవలం 4 మిగులుతారు అన్నటువంటి వాదన నుంచి కూడా చేరికలాగిపోయినాయి. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఎన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు కాక, బట్ రియాలిటీ ఈజ్ రియాలిటీ. అది మీకు తెలుసు, ప్యానల్ ఉన్న పెద్దకు తెలుసు, దాంతోపాటు రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేమేమంటామంటే షెడ్యూల్ 10లో ఉన్న అంశాలని అది పూర్తిగా సంపూర్ణంగా రాజ్యాంగం స్పీకర్కి ఇచ్చిన నిర్ణయాలు అవి. ఆ నిర్ణయాలు తీసుకోవద్దా అని చెప్పి హెచ్చరించడం కానీ లేకపోతే సూచన చేసే అధికారం కోర్టులకు ఉన్నప్పటికీ కూడా అది నిర్ణయాధికారం తీసుకునేది మాత్రం కోర్టులకు ఉండదు. సో విషయం ఏంటంటే సార్ 2014 విషయానికి వచ్చినాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా 63 స్థానాలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంచెం ఎక్కువ స్థానాలు కనుక పొందగలిగితే ఇక్కడ అంటే స్థిరమైన గవర్నమెంట్ ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. కాబట్టి దాన్ని తెలంగాణ రాష్ట్రం సమర్థించింది. ఆ సమర్థన బేస్ చేసుకుని 2018లో వాళ్ళకు 88 స్థానాలతో వాళ్ళకి అధికారం కట్టబెట్టినాం. 88 స్థానాలు వచ్చిన తర్వాత కూడా 105కు 110కి పాకడానికి కావాల్సిన అవసరాలు ఏముండే? ఏం అవసరం చేత అక్కడి వరకు మీరు వెళ్ళారు? మీరు అప్పుడు ఎల్పీ గురించి గుర్తు రాలేదా? అప్పుడు ఎల్పీ అనేది ఉండాలి, ఇంకోటి ఉంటేనే అది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుందని మీకు తెలియదా? నేను ఒక లాజిక్ చెప్తున్నాను సార్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దన్న కానీ నేను మాట చెప్పదలుచుకున్నా. సో మీరు ప్రోత్సహిస్తున్నారా సార్? ఒక మాట, ప్రోత్సహించడం కాదు సార్, ప్రోత్సహించడం కాదు. మేము 64 స్థానాలతో వాళ్ళు చేస్తే తప్పలేదు, మేము చేస్తే లేదు సార్. 64 స్థానాలతో వాళ్ళకంటే మీరు ఒక ఆకు ఎక్కువ తిన్నారు అనుకోవాలా సార్? ఒక మాట, 64 స్థానాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇదే డిబేట్లలో, ఈ చర్చ వేదికల్లోనే కూలిపోతుంది, రాలిపోతుంది చెప్పి ఎన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పారు. 64 స్థానాల్లో వచ్చారు, ప్రతిపక్షాలు కూలిపోతాయి అంటారు, రాలిపోతాయి అంటారు, ఏమైనా అంటారు. బట్ మీరు ఏమంటారు, మెజారిటీ మీకు ఉన్న తర్వాత కూడా చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది ఇక్కడ పాయింట్. సార్ ఒక మాట, ఒక సామెత ఉంటుంది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని చెప్పి. టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది సార్. ఉన్నప్పుడు సో వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మీరు చేసుకుంటారు. అట్లా జరుగుతలేదు సార్. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాట విధానం కానీ లేకపోతే వాళ్ళ పొలిటికల్ స్టాండ్ కానీ అది ప్రాపర్ వేలో ఒక ప్రతిపక్షంలో ఉండి చేస్తే బాగుండేది సార్. కానీ వాళ్ళు మింగుదామన్నట్టు, అంటే గవర్నమెంట్నే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా 64 స్థానాలతో మాకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్నే మింగుదామని చెప్పి ఒక ఇప్పుడు మింగుతాము అని అనడం వేరు, మింగడం వేరు. అన్నంత మాత్రాన మింగుతారా? 2014లో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ కు భయపడి వెనక నుంచి మీరు చేరికలను ప్రోత్సహించారా? కేసీఆర్ గారు బయటకు వస్తే భయపడే వాళ్ళం కానీ డే1 నుంచి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. మేము ఎక్కడ భయపడి చేర్చుకున్నప్పటికీ ఇంకా ఆయన యాక్టివ్ బయటకే రాలేదు, అప్పటికి లోపలే ఉన్నారు సార్. అప్పటికి లోపలే ఉన్నారు, ఇంకెప్పటికైనా లోపలే ఉంటారేమో, అది మాకు తెలియని విషయం. మేము ఒకటే అంటున్నాం సార్, ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా మాకిచ్చిన అధికారం ఏదైతే ఉందో అది పీపుల్ ఇచ్చిన మ్యాండేట్. అది ఆ మ్యాండేట్నే వక్రబుద్ధితో వక్రీకరిద్దాం అనుకుంటే అది మీ మిస్టేక్. దానికి మేము ఏదో ఒక సొల్యూషన్ అనేది తీసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. వక్రబుద్ధితో వక్రీకరించడం, మాటల్లో అనడం ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నైనా అంటారు, బట్ చేయడం వేరు. బట్ మీరు చేశారు, కేసీఆర్ చేసిందే మీరు చేయడం జరిగింది సార్. చేర్చుకున్నారు సార్. ఒక మాట మేము ఏమంటున్నాం అంటే సార్, చేర్చుకున్నాం, వాళ్ళు ఇష్టంగా వచ్చారు, చేర్చుకున్నాం, పార్టీలో చేర్చుకున్నాము, అంతవరకు ఓకే సార్. ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. విషయం ఏంటంటే 2018లో నేను గతాన్ని ఎందుకు తవ్విస్తున్నామంటే గతం వాళ్ళ చరిత్ర ఇలాంటిది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. 2018లో సిఎల్పి నేతగా భట్టి గారు ఉన్నప్పుడు భట్టి గారి దగ్గర నుంచి సిఎల్పి వెళ్ళిన తర్వాత ఎంఐఎం పార్టీ లోపలేమో ప్రతిపక్షంగా ఉంటుందంట, బయటేమో మిత్రపక్షంగా ఉంటుందంట. మరి ఇదేం లాజిక్, ఇదేమో ప్రజాస్వామ్యబద్ధమైన సాంప్రదాయమో, ఇదేమో రాజ్యాంగబద్ధమైన అనిపిస్తలేదు సార్. లేదు సార్. టీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే
సరే కేసీఆర్ తో కొంతకాలం ఉన్నారేమో, బట్ గత చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నదే ఎక్కువ ఎంఐఎం విషయం. సార్ ఒక విషయం ఏంటంటే ఎంఐఎంతో మేము ఎక్కడ కలవడానికి లేము, కలవం కూడా. మిత్రపక్షంగా ఉన్నారు కదా, ఎక్కడ శత్రుత్వం ఏం లేరు. అనౌన్స్ చేశారు సార్ ఒక విషయం ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళని కలుపుకొని పోవడం. దట్ ఈస్ వాట్ సార్ ఒక విషయం సార్, బీఆర్ఎస్ పార్టీ డే 1 నుంచి విషయం గక్కుతున్నది. వాళ్ళకి అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి కలిసి పనిచేస్తున్నారు. అంత మాత్రాన ఆ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నట్టు ఎందుకు మనకు అనుకోవాలి? ఇప్పుడు మెట్రో డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే మిగతా విషయంలో కానీ పాత బస్సుతో కొన్ని డెవలప్మెంట్ యాంగిల్ ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇన్ కేసు మీడియా యొక్క ఫోకస్ వల్ల అట్లా కనపడుతుందేమో కానీ రియాలిటీలో అట్లా ఎందుకు ఉంటుంది సార్? వాళ్ళ పార్టీ అజెండా వాళ్ళకు, ఇప్పుడు మాది ఒక లౌకిక పార్టీ, వాళ్ళది ఒక మతతత్వ పార్టీ, చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. పార్టీ పరంగా డిఫరెన్సెస్ ఉన్నాయి, విధానాల పరమైన డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇది గవర్నమెంట్ పరంగా డిఫరెన్సెస్ ఉన్నాయి. సరే టాపిక్ మనం పక్క వెళ్తున్నాం. అంత టాపిక్ కనుక మనం రావాల్సి వస్తే పార్టీ ఫిరాయింపుల విషయంలో కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ స్పీకర్ గారి డిస్క్రిషనరీ పవర్ కిందకి ఇది వస్తుంది కాబట్టి స్పీకర్ గారి నిర్ణయాన్ని, అది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము ఆహ్వానిస్తాం. కాంగ్రెస్ పార్టీగా ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుశ్చర్యలను, బీఆర్ఎస్ పార్టీ చేయదలుచుకున్న దుశ్చర్యలను మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు అంటగాగి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టడానికి కొంచెం ట్రై చేసిన సందర్భాలు ఉండే. కాబట్టి దానికి సార్ మేమేమంటున్నాం, ఏ కారణమైనా ఉండొచ్చు కాక, కానీ ఆ కారణం ప్రజాపాలనకు కానీ ప్రజల చేత ఎన్నుకబడిన ప్రభుత్వాన్ని కానీ అది ఒక కంటగింపుగా కావద్దని చెప్పి చర్యతోనే మేము ముందుకు వెళ్ళగినాం. ఇన్ కేస్ చేరికలు రాకలు కనుక మేమే ప్రాపర్ వేలో స్టార్ట్ చేసి ఉంటే ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉండకపోవచ్చు కాక. కోర్టు తీర్పు ఏమైనా ఎఫెక్ట్ పడద్దని బహుశా మిగతా 10 మంది ఆగారేమో. సార్ కోర్టు సూచనలు మేము గౌరవిస్తున్నాయి, స్పీకర్ గారి యొక్క డిస్క్రిప్షన్ పవర్ని కూడా మేము గౌరవిస్తాం. సార్ ఇంకో విషయం కూడా చెప్తున్నాం, హరీష్ రావు గారు అంటున్నారు కదా ఉప ఎన్నికలు వస్తాయి, మరి నీ సిద్దిపేటలో కూడా ఉప ఎన్నికలు రావాలి. రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తానని చెప్పి అమరవీరుల స్థూపం దగ్గర ఆ పేపర్లు వచ్చి తీసుకొచ్చినప్పుడు మీరు కూడా ఉప ఎన్నికలు రెడీగండి. అసలు మీరు ఉప ఎన్నికలు రెడీ కావాలి హరీష్ రావు గారు. ఇప్పటికి కూడా ఇదే ఆయన సాక్షిగా చెప్తా ఉన్నా, మైక్ పట్టుకుందాం, వెంకట గారిని కాంగ్రెస్ నాయకులను 100 మంది 1000 మంది రండి, ప్రజల్లోకి వెళ్దాం, రైతు రుణమాఫీ అయిందని చెప్పండి. వాళ్ళే కాదు మేము అందరం నేను ఒక మాట మీకు ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నా. మీ మంత్రి చెప్పింది కదా నేను ఒక మాట చెప్తాను సార్, ఈ దేశంలో మీరు చెప్పిన లెక్క ప్రకారం ఈ దేశంలో 78% మంది రైతుల యొక్క ఆత్మహత్యల కారణం రుణం అనేది ఒక ప్రధానమైన అంశం ఉన్నప్పుడు ఆ రుణమాఫీని త్వరితగతిన చేస్తేనే వాళ్ళకి రిలీఫ్ వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేసినాం. మీరు 1 లక్ష లోపు చెప్పారా, మేము 2 లక్షల వరకు చెప్పారా అని చెప్పి ఒక చర్చ కనుక తీసి మీరు ముందు చేశారా మేము ముందు చేశారా, మీకు 4 సంవత్సరాలు పట్టింది, మాకెందుకు 4 నెలల్లోనే మేము అదే చర్చ మీద పోదాం. అదే నేనేమంటున్నా, చర్చని మీకు వక్రీకరణ దిశలో తీసుకెళ్ళడం కాదు, మనం ఇద్దరం చర్చకు పోదాం, ఏ దశలో చర్చకు పోదాం అనేది మనం పోదాం, మీరు డిసైడ్ చేయండి, ప్రాబ్లం ఏముంది? చర్చలు చేసేంతటువంటి పరిస్థితులు కూడా ప్రజలు లేరు. డిసైడెడ్ మీరు చేయలేదని కన్ఫర్మ్. బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఆ రోజు డిసైడ్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు, దే కెన్ డిసైడ్. సార్ ఒక విషయం ఏంటంటే సతీష్ అన్న స్టూడియోలో ఉన్నారు, నేను స్టూడియోలో ఉన్నా. సరే రియాలిటీ ఎవరో మనకు తెలుసు. రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా 18,000 కోట్ల వరకు రుణమాఫీ అయింది. దాదాపు 10 నుంచి 15,000 కోట్ల వరకు మళ్ళీ తిరిగి రుణాలు రైతులు తీసుకొచ్చారు. మిగతా 12,000 కోట్లు ఏదైతే ఉందో అది తర్వాత అది వరకు అన్నప్పుడు తర్వాత ఉన్న మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ తీసుకోవడానికి కోసం అప్లికేషన్ రూపంలో ప్రతి జిల్లాకు సంబంధించిన ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇదంతా రియాలిటీ. ఈ రోజు ఈ సబ్జెక్ట్ కాదు కానీ రైతు రుణమాఫీ జరగలేదు, అది మాట ప్రజలందరూ వచ్చి మన్ను పోస్తా ఉన్నారు, రైతులందరూ తెలియక చేస్తా ఉన్నారు. మేమన్నది కాదా వాళ్ళ మంత్రులు అనే విషయమే మేము చెప్తాం. మీరే చూడండి దగ్గర లెక్కన ఊరు. శ్రీకాంత్ గారు మీరు కూడా రండి ఒక సాక్షి. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి పరిణామాలు తీసుకురాబోతోంది? ఒకవేళ ఆ ఇచ్చిన పీరియడ్ ఏదైతే ఉందో 4 వారాల సమయంలోపు స్పీకర్ దగ్గర నుంచి అనర్హులుగా ప్రకటించాలి, లేదంటే దానికి సంబంధించినటువంటి వాదనలు జరగాలి. ఇఫ్ నాట్ హైకోర్టు సుమోటోగా తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. బిఫోర్ దట్ సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్లే ముందు వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ, వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు. అంటే రాజకీయాల్లో నిజానికి ఇట్లాంటి దుష్ట సాంప్రదాయాలు ఉండకూడదు. ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. పార్టీ ఫిరాయించడాలు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడాలు, ఇది అక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే ప్రజలకు రాజకీయాల మీద నమ్మకం పోతుంది, రాజకీయ నాయకుల మీద, ఎమ్మెల్యేల పైన నమ్మకం పోతుంది. ఒక పార్టీ ఓటమి కోసం పనిచేసిన వాళ్ళు ఈరోజు అదే పార్టీలో గెలిస్తే అదే పార్టీలోకి వెళ్ళి
అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగడం. సో ఇట్లాంటి తీర్పులను ఎట్లా చూడాలి, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, ఇవాళ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రక తీర్పనే నేను చెప్పగలుగుతాను. భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నాం. నెంబర్ 1, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఏమిటి అనేటువంటిది పక్కకు పెడితే. నెంబర్ 2 ఏంటంటే, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వము సుమారుగా 2014లోను 18లోను 40-45 ఎమ్మెల్యేలను వివిధ పార్టీలు, కాంగ్రెస్ అనండి, టీడీపీ అనండి, వైఎస్ఆర్సీపీ అనండి, చివరికి దేవరకొండ నుంచి ఎలక్ట్ అయినటువంటి మరి సిపిఐ అభ్యర్థిని కూడా జాయిన్ చేసుకున్నటువంటిది ఆనాడు మనం తీవ్రంగా ఖండించినాము. అదే ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో తూట్లు పొడవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అప్పటికిప్పటికీ అదే పద్ధతిలో భావిస్తున్నటువంటి సందర్భం. ఏదైతేనేమో ఇద్దరు మాజీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్లతో సహా, ఇప్పుడు ఎవరు చేర్చుకున్నారు అనే దానికంటే మొదలు కాంగ్రెస్ వాళ్ళకు ఆ వెళ్ళిపోయే నాయకులు, అమ్ముడు పోయినటువంటి నాయకులకు బుద్ధి ఉండాలా. ఇద్దరు మాజీ ప్రెసిడెంట్లు కూడా ఆ పార్టీలో, టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భం. ఏది ఏమైనప్పుడు కూడా దాన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించినటువంటి సందర్భము. దాని మీద అనేక కోర్టు కేసులు ఉన్నప్పుడు కూడా అవి వాటికి సంబంధించి తీర్పులు సకాలంలో రానటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఏ పార్టీ ఫిరాయింపులనైతే రేవంత్ రెడ్డి గారు కానీ, తెలంగాణ కాంగ్రెస్ కానివ్వండి, తీవ్రంగా విమర్శించిందో, ఉద్యమాలు చేసిందో, రాళ్లతో కొట్టండి అనేటువంటిది మాట్లాడిందో రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత, మీకు గుర్తు శ్రీకాంత్ గారు, చాలా విపరీతమైనటువంటి కోపంతో వాళ్ళ మీద దాడి పెట్టి వాళ్ళ ఇళ్ల దగ్గర ధర్నాలు చేయండి అని చెప్పినటువంటి, ఇప్పుడు ఎందుకంటే మా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ, సుధీర్ రెడ్డి గారు ఇక్కడ పక్కన మనం చూసినటువంటి సందర్భం లోపల ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి? ఎంతసేపు ఏం చెప్తున్నారు? మీరు చేస్తే సంసారము, మేము చేస్తే వ్యభిచారం అంటే, మరి మీరు వ్యభిచారం చేస్తున్నారా చెప్పండి. వాళ్ళు చేస్తే పట్టం కట్టినట్టున్నది అంటే వాళ్ళు చేస్తే వ్యభిచారం అయింది, మరి మీరు వ్యభిచారం చేస్తున్నారా? మీకు వాళ్ళకి తేడా అయింది. ఇవాళ అడగవలసినటువంటి ప్రశ్న ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వాటిని ప్రోత్సహించదు. మీకు తెలుసు, ఈటల రాజేందర్ గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ మా పార్టీ టికెట్ మీద పోటీ చేసినప్పుడు మేము రాజీనామా చేయించే పోటీకి పెట్టాము తప్ప మేము అట్లా చేర్చుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మా స్టాండ్ అదే. మా మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావడం జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పాలన ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటిది. ఇవాళ ఏం సమర్థిస్తారండి మీరు? అవునా కాదా అనేటువంటిది చెప్పాల్సిన పరిస్థితి. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా స్పీకర్ నిర్ణయం చేయాల్సి వస్తుంటది. ఇప్పుడు ఎంతసేపు స్పీకర్కి అధికారాలు ఉన్నాయి, సెక్షన్ 10 ప్రకారంగా, చట్ట ప్రకారంగా అనేటువంటి విషయాలు అందరికీ తెలిసినటువంటిది. హైకోర్టు ఇచ్చినటువంటి శుద్ధి మెత్తని తీర్పు ఏదైతే ఉందో ఒక నిర్ణయం చేయండి. హైకోర్టు ఏం తిడుతుంది అనేది మనం టీవీలో మాట్లాడుకున్నట్టుగా తిట్టదు, విమర్శ చేయదు కదా. డైరెక్ట్ గా నిర్ణయం చేయండి 4 వారాల లోపల. ఒకవేళ చెయ్యకపోతే, చాలా పెద్ద మాట అది, హైకోర్టు జడ్జి మాట్లాడినటువంటి దాంట్లో వచ్చినటువంటి తీర్పును మనం అంత సులభంగా ప్రతిపక్ష పార్టీ లాగా మనం మాట్లాడాలి కదా. వాళ్ళు చేయకపోతే సుమోటగా మేము దీన్ని పరిశీలిస్తాము అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు నిర్ణయం చేయవలసిన బాధ్యత ఉంది. సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ గారు స్పీకర్ ముందు దీనికి సంబంధించిన పిటిషన్లన్నీ కూడా, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, వివేకానంద గౌడ్ గారు కానివ్వండి, మా మహేశ్వర్ రెడ్డి గారు కానీ వేసినటువంటి వాళ్ళని స్పీకర్ ముందు పెట్టండి, నిర్ణయం చేయండి అనే దాంట్లో ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఒకవేళ ఇంకా ఏదైనా ఆప్షన్ గురించి ఒకవేళ కాంగ్రెస్ ప్రయత్నిస్తే ఉన్న ఇజ్జత్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వెంకరెడ్డి గారు, మీ అంచనా ప్రకారం, మీ ఆలోచన ప్రకారం ఈ 4 వారాల్లో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఉందో ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయనుకోవాలి? నెక్స్ట్ స్టెప్ స్పీకర్ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయాలి? స్పీకర్ రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు స్పీకర్, హైకోర్టుకు ఒక కేసు, హైకోర్టుకి ఎవరైనా ఉండాలి, ఏ పార్టీ అని ఉండాలి, బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, పక్కకు పెట్టండి శ్రీకాంత్ గారు. కనీసం ఒక్క నిమిషం అన్న, మన 5 నిమిషాలన్నా రాజకీయాల్లో ఉండేటువంటి విలువలు, పారదర్శకత గురించి మాట్లాడుకోకపోతే మనం ఈ టీవీ చర్చల్లో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గతంలో తప్పులు జరిగినాయి, గతంలో టీఆర్ఎస్ అనుసరించే విధానం తప్పు అని చెప్పకుంటూ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఆ మాట మీ పార్టీ ఎమ్మెల్యేలనే వాళ్ళు కొనేస్తున్నారు, నీకు రకరకాలుగా మార్పిడి చేసినారు, వాళ్ళని ఆ పార్టీలో చేర్చుకున్న సందర్భం ఉంది. మీరు చేస్తున్నది ఏందో చెప్పాల్సిన ఉంది కదా. అంటే వాళ్ళు చేసినారు కాబట్టి మేము చేసినాం, ఈ దానికైనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి స్పీకర్ నిర్ణయం అనేటువంటిది చట్టబద్ధంగా ఉండవలసిన అవసరం ఉంది, అదే విధంగా ఉండాలి కూడా, తప్పించుకునే పరిస్థితి లేదు. ఇంకా దాన్ని ఏమైనా స్పీకర్ ఇటు ప్రభుత్వం ఒకవేళ దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగితే, స్పీకర్ గారు కోర్టుకు అంటే ఇప్పటి వరకు అట్లాంటి నిర్ణయం లేకపోయేసరికి, కంప్లైంట్ చేసిన తర్వాత రియాక్షన్ లేకపోయేసరికి కోర్టు దాకా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంతే కదా స్పీకర్ నిర్ణయించాలండి. ఒక పార్టీ ఫిరాయించినారు అనేటువంటిది, ఈ చట్టాన్ని కూడా ఈ దుష్ట కాంగ్రెస్ తెచ్చినటువంటి చట్టం అండి. ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, నేను వెంకటరెడ్డి పార్టీ ఫిరాయించినాడు,
అనేటువంటిది కంప్లైంట్ మా పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేచర్ పార్టీ కంప్లైంట్ స్పీకర్ గారు చేసిన తర్వాత 3వ రోజు 4వ రోజు స్పీకర్ గారు ఆ ఎమ్మెల్యేని పిలిచి ఏమంటే మీరు పార్టీ ఫిరాయించినారా లేదా అనేటువంటిది చెప్పదలిసి ఆయన అడిగి డిస్క్వాలిఫై చేయాలండి. Yes. ఈ కాంగ్రెస్ ఏం చేసింది అక్కడ అనేక రకాల గతంలో ఇప్పుడు కూడా అదే పద్ధతిని సవరణ చేయవలసిన అవసరం ఉంది. పాప వెంకయ్య నాయుడు గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఆయన ఆవేదన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ 2/3 మెజార్టీ లేనప్పుడు 9 మందో 10 మందో మీరు అన్నట్టుగా ఇప్పుడు వెళ్ళినటువంటి పరిస్థితుల వాళ్ళు కూడా గందరగోళంలో పడతారు. వాళ్ళు కూడా తిరిగి వాపస్ అన్న రావాలి. స్పీకర్ వాళ్ళ మీద కూడా ఒక నిర్ణయం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మళ్ళీ వాళ్ళది కేసు గెలవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి నా దృష్టిలో నాకున్న పరిమితమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం లోపల ఈ తీర్పు అనేటువంటిది తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి మాత్రం అంటే చెప్పగలను. మీరు అన్న పాయింట్ కి ఇంకోటి యాడ్ చేయాల్సింది ఏంటంటే ఒక తెలంగాణ రాజకీయాలే కాదు పూర్తి భారతదేశం మొత్తం కూడా ఇది ఒక బేస్ అయితే ఒక కేస్ అంటే సుప్రీంకోర్టు అంటే ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రీకాంత్ గారు సుప్రీంకోర్టు తీర్పు గైడ్ లైన్స్ ఉన్నవి. అవును వాటి ప్రకారమే ఇప్పుడు జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు స్పీకర్ గారు దాని మీద ఏ మాత్రం ఇటు అటు చర్య చేసినప్పుడు కూడా ఆ ఉన్నటువంటి వాల్యూ కాంగ్రెస్ పార్టీకి అది కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సతీష్ గారు ఏం చెప్తారు? సో మొత్తానికి మార్నింగ్ నుంచి మీ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు. మళ్ళీ ఉప ఎన్నిక రాబోతోంది అని చాలా గన్ షాట్ మాట్లాడుతున్నారు, కాన్ఫిడెంట్. గతంలో కేసీఆర్ కూడా లోక్సభ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు వరంగల్ జిల్లాలో పర్యటన చేసినప్పుడు కూడా గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి మాట్లాడారు. సో ఇప్పుడు ఈ వచ్చినటువంటి తీర్పు మీరు చేసినటువంటి మాటలు సో కొంత కంపేర్ అవుతున్నాయా? ఇప్పుడు ఈరోజు హైకోర్టు నిర్ణయాన్ని దేశమంతా ఆహ్వానిస్తుంది. దేశమంతా ఈరోజు మళ్ళీ తెలంగాణ వైపు చూసే పరిస్థితులు ఉంది. మనం ఒక విషయం చాలా ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కు. ఎవరైనా పౌరుడు ఈరోజు నువ్వు వెళ్ళి ఓటు వేయడం ఎందుకు వేస్తారు? మా నియోజకవర్గం బాగుపడుతుంది, మా ప్రదేశం మా గల్లీ బాగుపడుతుంది, లేకపోతే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉద్దేశంతో ఓటేస్తారు. ఈరోజు మనం కొట్లాడుతున్నాం ఓటు పర్సెంటేజ్ తగ్గుతుందని కొంతమంది కలెక్టర్స్ కానీ కొంతమంది అవగాహన సదస్సులు పెట్టడం కానీ ఓటు వేయండి అని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు జరుగుతున్న సంఘటనలు చూస్తే ఎందుకయ్యా ఓటేసి ఏం చేయమంటారు? వీడికి ఓటేసి వీడు ఈ పార్టీలో ఉంటాడో రేపు ఆ పార్టీకి పోతాడో తెలియని సందర్భంలో మన ఓటు పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు హైకోర్టు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఏదైతే రాహుల్ గాంధీ గారే దీని మీద ఒక యుద్ధం చేస్తున్నారని చెప్పచ్చు. రాహుల్ గాంధీ గారే ఇతర పార్టీ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు రాజీనామా చేసి మన పార్టీలోకి రావాలి అని ఆయన దేశమంతా తిరుగుతూ చెప్తా ఉన్నాడు. మరి అక్కడ రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రండి అని తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే మన గతంలో కూడా చూసినాం హిమాచల్ ప్రదేశ్లో మీ పైన కూడా విమర్శ వచ్చింది, ఢిల్లీలో కుస్తీ పడతారు గల్లీలో దోస్తాన్ చేస్తారని. సో సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు వాళ్ళకి కూడా వస్తుంది. ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ ఇవన్నీ ఉత్తి మాటలండి. మేము కుస్తీ పడుతూనే ఉంటాం, మేము తెలంగాణ కోసం పోరాటం చేస్తాం, గల్లీలో చేస్తాం పోరాటం, ఢిల్లీలో కూడా పోరాటం చేస్తాం. ఇప్పుడు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ లాస్ట్ టైం జరిగినప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్కి వెళ్తే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. 6 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని 6 ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేశారు స్పీకర్. మణిపూర్లో కూడా అదే సంఘటన మనం చూసినాం. అంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక తీరు, ఇక్కడ తెలంగాణలో ఒక తీరా. ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్లో స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో స్పీకర్ గారు ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. బట్ ఇక్కడ అధికార పార్టీలోకి వస్తున్నారు కాబట్టి స్పీకర్ నిర్ణయం అవునండి. అధికార పార్టీయా ప్రతిపక్షమా ఇంకోట కాదండి, వాళ్ళు రాజీనామా చేయకుండా వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం స్పీకర్ గారికి ఉంది. మీకు ఇదే పార్టీలో ఇంకొక విషయం చెప్తున్నాను. ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేకే గారు రాజ్యసభ నుంచి ఉన్నారు. కేకే గారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు కేకే గారు రాజీనామా చేసి వచ్చారు. మరి అక్కడ ఉన్న నైతిక విలువ ఈ మిగతా ఎమ్మెల్యేలకు ఎందుకు లేదు అని అడుగుతా ఉన్నాం. ఉండాలి కదా, సేమ్ ఉండాలి. ఇదే కడియం శ్రీహరి గారు మీరు అంటున్నారు మీ కూలిపోద్ది వాలిపోద్ది అని మాట్లాడినారు. మీరు మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ అయిన తర్వాత బయటకు వచ్చి కడియం శ్రీహరి గారే అన్నారు ఏమని, మీరు 6 నెలలు అయితే పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరి ఆయనకు భయపడే మీరు ఆయన తీసుకొచ్చుకున్నారా? వాళ్ళ కూతురికి ఎంపీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కడియం శ్రీహరి గారు కానీ దానం నాగేందర్ గారు కానీ తెల్లం వెంకటరావు వీళ్ళు ముగ్గురే కాదండి, ఇప్పుడు మిగతా 10 మంది కూడా సోయి తెచ్చుకొని మేము చేసింది తప్పు. ఇప్పుడు కడియం శ్రీహరి గారి వాళ్ళ ప్రెస్ మీట్లో ఇవాళ 1-on-1 మాట్లాడుతున్న సందర్భంలో మనం చూసినాం. ఇది సింగిల్ బెంచ్, మేము న్యాయ నిపుణులతో మాట్లాడతాం. అరే ఏం మాట్లాడతారు సార్? మీరు చేసింది తప్పు అని సమాజం మొత్తం మొత్తుకుంటా ఉంది. మీరు ఇప్పటికైనా కూడా తెలుసుకొని రాజీనామా చేసి మీరు కొట్లాడండి. అవసరమైతే మీరు ప్రజల పక్షాన ఉన్నారు, మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు అన్నారు కదా, మీరు రండి కొట్లాడండి. కొట్లాడే దమ్ము లేదు. ఈరోజు మనం గతంలో కూడా చూసినప్పుడు మనం వీళ్ళు కానీ నిర్ణయం తీసుకొని వీళ్ళని
డిస్క్వాలిఫై చేస్తే వీళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు ఓడిపోవడం ఖాయం. మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. మీరు ఇక్కడ చూస్తాం లాస్ట్ టైం కూడా ఎవరు ఈటల రాజేందర్ గారు కానీ సో మీకు అనుకోకుండా ఆయుధాలన్నీ అధికార పార్టీ ఇస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అధికార పార్టీ ఇస్తుంది. ఇప్పుడు ప్రతి విషయంలో వీళ్ళు రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ కాదు అయ్యా బాబు అని వాళ్ళే మంత్రులు చెప్తారు, కాలేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళే అంటారు. మళ్ళీ తీసుకొచ్చి మీరు హరీష్ రావు గారు రాజీనామా చేయాలి, హరీష్ రావు గారు రాజీనామా చేయాలి. అరే ప్రజలందరూ నవ్వుకుంటారండి. మీరు కనీసం మరి ఆ స్టాండ్ అబద్ధం చెప్పినా కూడా అతికినట్టు ఉండాలంటారు. అరే రుణమాఫీ అయింది, 100% అయింది అని చెప్పండి, హరీష్ రావు గారు రాజీనామా చేయండి. మీరు రేవంత్ రెడ్డి గారు అంటారు రుణమాఫీ కాలేదు, కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని ఒకరు అంటారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం అయిందంటారు. ఇంకో మంత్రి లేదంటే కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంది, కొంత మిగిలే ఉంది, దాని మీద కమిటీ ఎందుకండి కమిటీలు? పూర్తి స్థాయిలో కాలేదు, దానికి సంబంధించి ఒక ఆర్డర్ ఉంది, ఒక ప్రొఫార్మా ఉంది. ఆ ప్రొఫార్మా ప్రకారం వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలంటూ మన డిబేట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రొఫార్మాను చదివి వినిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్ని రోజులు ఎన్నేళ్ళు ఆ కమిటీలు పెట్టి? బిఫోర్ దట్ జయరాం గారు ఈ 4 వారాల గడువులో ఏం జరగబోతోంది అనుకోవాలా? బీఆర్ఎస్ పార్టీ చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతోంది తెలంగాణలో అని. ఇంకో అంశం ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది ఈ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయని. సో ఈ 4 వారాలను ఎట్లా చూడాలి? స్పీకర్ డెసిషన్ ఎట్లా ఉంటుందనుకోవాలి? ఇందాక సతీష్ మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్కు ఒక న్యాయం కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణకు ఒక న్యాయమా? స్పీకర్ విచక్షణాధికారాలు ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే కనుక, ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. సతీష్, ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా క్లియర్గా డిస్కస్ చేయాలి. రాజకీయ నాయకులు వర్సెస్ రాజ్యాంగం. అంటే రాజకీయ నాయకులకు రాజ్యాంగంతో పని లేదన్నప్పుడు ఈరోజు కోర్టు మీరెంత రాజకీయ నాయకులైనా కూడా రాజకీయ నాయకులు మాత్రమే, రాజ్యాంగాన్నే పై చెయ్యి, రాజ్యాంగాందే నిర్ణయము, రాజ్యాంగమే తుది నిర్ణయము, రాజ్యాంగానికి లోబడి బ్రతకమని ఈరోజు రాజకీయ నాయకులకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ నాయకులకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు రాజ్యాంగ విజయం ఇది. అంటే ఈరోజు రాజ్యాంగము విజయం అంటే హైకోర్టు విజయము, హైకోర్టు విజయం అంటే రాజ్యాంగం, రాజ్యాంగం అంటే ప్రజలు. ఈరోజు ప్రజల విజయం. ఈరోజు ఈ విజయాన్ని ఏ రాజకీయ నాయకుడు కూడా మేము గొప్ప అనేవాడికి ఎవరికి కూడా ఎలాంటి అర్హత లేదు. దిస్ ఇస్ క్లియర్. రాజ్యాంగాన్ని చాలా క్లియర్ గా కాపాడు కోసం ఈరోజు హైకోర్టు ప్రయత్నం చేసింది, ప్రయత్నం చేస్తామని చెప్పింది. పదే నేను అదే చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ పాలనకు ఈ రోజు రేవంత్ పాలనకు పెద్ద తేడా లేదు. ఆ రోజు కేసీఆర్ పాలన లోపల ఎంత అవమానాలు, తేడా లేదు. బట్ కాంగ్రెస్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఆయన చేస్తే తప్పు లేనప్పుడు నేను చేస్తే ఏం తప్పు అంటారు. 1 సెకండ్, అదే చెప్తున్నాను. ఆ రోజు కేసీఆర్ పాలనకు ఈ రోజు రేవంత్ పాలనకు పెద్ద ఏం లేదు అన్న. అప్పుడు ఎల్పీ విలీనమైంది వేరు, అప్పుడు ఎల్పీ విలీనం వేరు. సతీష్ 1 మినిట్ నువ్వు మాట్లాడదు. నేను సేపు నేను డిస్టర్బ్ చేసిన సతీష్, చిన్న విషయం. అప్పుడు కేసీఆర్ గారు ఎల్పీ విలీనం వేరు, ఇప్పుడు జపం చేయండి. నేను అది వద్దను. జపం చేయండి, పూజలు చేయండి, నేను వద్దను. కానీ నన్ను మాట్లాడివ్వండి, నేను ప్రజల వాయిస్ కదా, నన్ను మాట్లాడివ్వండి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు రేవంత్ మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా, లేకపోతే కాంగ్రెస్ మాట్లాడినా, బీఆర్ఎస్ మాట్లాడినా అసలు మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఏ మాత్రం అర్హత లేదు. అర్హత ఉంటే కదా వాళ్ళని తీసుకోవడానికి. ఇక నేను ఒక సినిమా డైలాగ్ చెప్తాను. మేబీ ఐ థింక్ టెంపర్ సినిమా అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, నాకు సినిమాల మీద అంత నాలెడ్జ్ ఉండదు. నేను కన్ఫ్యూజన్ లో కొట్టేస్తాను, లేకపోతే భయంతో కొట్టేస్తాను అనే డ్రామాను రేవంత్ రెడ్డి దాన్ని డిస్ప్లే చేయడం మొదలు పెట్టేసిండు. అరే నువ్వు నీ ప్రభుత్వాన్ని కూలగొడతావంటే నువ్వు అలా లాగేసుకుంటా అంటావు. అప్పుడు కూడా సేమ్ ఇలానే మాట్లాడిండు కేసీఆర్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మూకుమ్మడిగా అందరినీ అమ్మటోళ్ళు కొనుక్కుందాము, అమ్ముడు పోయేటోళ్ళు ఎంతమంది ఉంటే అమ్ముడు పోయిన వాళ్ళంతా వచ్చేసి కొనుక్కున్నారు. దాంట్లో వాళ్ళను ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే పదవికి అవమానం. ఇది నేనెందుకు అంటున్నానంటే ఇది నేనన్న మాట కాదు. సాక్షాత్తు కర్ణాటక 2019 లోపల కర్ణాటక అసెంబ్లీ లోపల రమేష్ గారు స్పీకర్ గారు అన్నమాట. యాంటీ డిఫెక్షన్ లా లోపల చెంబలోయ దొంగల కన్నా కొంత నిజాయితీ ఉంటదేమో కానీ ఇలాంటి యాంటీ డిఫెక్షన్ లా లోపల ఎమ్మెల్యేలకు ఏ నిజాయితీ ఉందని ఈరోజు మాట్లాడాలి, ఏ గొప్పతనం ఉందని మాట్లాడాలని ఆయన సాక్షాత్తు
సభను ఉద్దేశించి మాట్లాడిన స్పీకర్ గారు ఇది. ఆయన మాట నేను గుర్తు చేస్తున్నాను. అంటే ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం? ఒకవైపు బీఆర్ఎస్ చేసింది తప్పు, బట్ జయరామ్ గారు సార్ ఓవరాల్ పొలిటికల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ సర్కిల్ ఆ విషయం మీరు ప్రస్తావిస్తున్నారు, దట్స్ గుడ్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు. బట్ కమింగ్ టు కే కేశవరావు విషయం తీసుకుంటే కనుక ఆయన రాజీనామా చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సరే తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం పదవి ఇచ్చింది ఏంటి సెకండరీ విషయాలు. బట్ మళ్ళా గెలిచే అవకాశాలు లేవు, గత జ్ఞాపకాలు ఉన్నాయి. మునుగోడులో కూడా ఓటమి పాలైనటువంటి సందర్భం గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో యా, సో వీటన్నిటి ఈటల గెలవడం జరిగింది బై ఎలక్షన్స్ లో హుజరాబాద్. ఒకటి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడడం లేదు. సో నైతికంగా రాజీనామా చేసి వాళ్ళు పార్టీ మారాల్సినటువంటి అవసరం ఉంది. కే కేశవరావు బాటలో వీళ్ళు ఎందుకు నడవలేకపోతున్నారంటే గెలిచే ఆప్షన్ లేదు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఒప్పుకోవచ్చు శ్రీకాంత్. ఇప్పుడు నేను ఒకటి స్ట్రైట్ గా అడుగుతాను ఈ రాజకీయ నాయకులను, ఈ మొన్న రిజైన్ చేసి వచ్చిన నాయకులకు ఎవరైనా పోయి మళ్ళీ ప్రజల ముందు నించుంటే వీళ్ళు గెలుస్తా అని నమ్మకం వీళ్ళకు ఉన్నదా? అందుకే చేయట్లేదు. కడియం శ్రీహరికి ఉందా? కడియం శ్రీహరి ఉంటే ఇప్పుడు సాక్షి ఇప్పుడు ఐన్యూస్ వేదిగా సాక్షిగా చెప్తున్నాను, రేపు కాంగ్రెస్ నుంచి కాదు, నేను బీఆర్ఎస్ నుంచి కాదు, ప్రజల మనిషిగా స్టేషన్ గారి గురించి నేను పోటీ చేస్తున్నాను. చేత అయితే చూద్దాం. నా టీచర్ కడియం శ్రీహరి, అదే ఒక దొంగలాగా ముద్రేసుకున్న రాజే ఉంటాడు, ఇంకొక దొంగ కడియం శ్రీహరి ఉంటాడు, నేను పోటీ చేస్తాను. అంటే ఈ రోజు ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు అక్కర్లేదు, వీళ్ళకు ప్రజా శ్రేయస్ కోసం మాట్లాడే వాళ్ళు అక్కర్లేదు. వీళ్ళకి మాట్లాడేది అవకాశవాదులు, దొంగలు, నీతి నియమాలు లేని వ్యక్తులను ఈ రోజు మీరు లాక్కుంటారంటే, ఈ రోజు ఒక కబ్జా కోరు ముద్ర ఉందనేది వాస్తవము ఒక ఎమ్మెల్యే మీద. ఆ ఎమ్మెల్యేని మీరు సగౌరవంగా పిలిపించేసుకొని మాట్లాడుకొని లోపల పిలుచుకోవడం లోపల కారణాలు ఏంది? ఆయన లోపల ఉన్న గొప్పతనం ఏంది? మీ లోపల దిగజాడు తనమేంది? ఇక్కడ ఆయన లోపల గొప్పతనం ఉందంటే మీరు దిగజారినట్టు. మీరు దిగజారి లోపల గొప్పతనం ఉంది. ఆయన గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేసి మీరు దిగజారిలా ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా? ఆ రోజు బీఆర్ఎస్ అదే చేసింది, ఈ రోజు కాంగ్రెస్ అదే చేసింది. అంటే ఈ రోజు ఈ రాజకీయ పార్టీలు వీళ్ళ అవకాశవాదాన్ని వాళ్ళ అవసరాల కోసం వస్తున్న ఎమ్మెల్యేలు ప్రజా శ్రేయస్ కోసం వచ్చిన వాళ్ళ, వీళ్ళు ప్రజా రక్షణ కోసం వచ్చిన వాళ్ళ, లేకపోతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, ఈ దొంగ డైలాగులు కదా. మరి అప్పుడు ఆ 5-10 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీ డెవలప్ గాంది, ఈరోజు కొత్తగా ఏం డెవలప్ చేస్తావు నువ్వు? ఆ రోజు మోసం చేయడానికి వచ్చిన ఇవే మాటలు, ఈ రోజు కంటిన్యూషన్ అవే మాటలు. అంటే ఈ రోజు వీళ్ళు చెప్పే మాటలలో ఎక్కడ కూడా నిజాయితీ లేదు, రైట్? ఎక్కడ వస్తుంది. అందుకోసమనే హైకోర్టు విషయం లోపల నేను స్వాగతిస్తూ అభినందిస్తూ నిజంగా వాళ్ళకు శిరస్సు వహించి మోకరిల్లుతున్నాను. ఎందుకంటే ఇలాంటి తీర్పులు రావాల్సిందే, ఈ ప్రభుత్వాలకు చెంపదెబ్బ కొట్టాల్సిందే. అహంకారంతో ఉన్న ఎవడైనా కూడా ప్రజలు తొక్కిపెట్టిన ఆలోచిస్తారు బిడ్డ అని చెప్పాల్సిందే. ఎగ్జాక్ట్లీ వెంకట్. సో వింటున్నారు, చూస్తున్నారు. సో హైకోర్టు నిర్ణయం ఒకవేళ స్పీకర్ దగ్గర నుంచి రియాక్షన్ రాకపోతే ఈ 4 వారాల్లో ఎమ్మెల్యేల పైన లేదంటే వాదనలకు రాకపోతే కనుక ఖచ్చితంగా సుమోటోగా తీసుకుంటాం, అనర్హత వేస్తాం అంటూ కూడా ఒక రకంగా ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీకి కొంత ఎఫెక్ట్ పడుతుంది అనుకోవాలి కదా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళంతా ఐదర్ ప్రతిపక్షంలో ఉంటే ప్రోటోకాల్ పాటించట్లేదు, ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వంలో అంటే మా పనులు మేము చేసుకొని ఇవ్వట్లేదు, ఓడిపోయిన వాళ్లకు ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధ్యక్షులకే వాళ్ళు పెత్తనాలు ఇస్తున్నారు, సో మినిమం ప్రోటోకాల్ లేదు. ఆ ఉద్దేశంతో కూడా జాయినింగ్స్ కొన్ని జరిగినాయి. ఇది అన్నమాటే చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. సో ఒక మసలు పెట్టి వాళ్ళని ఏం చేయలేకుండా గుంజుకుంటున్నారా, చాలా వరకు బెదిరించి తీసుకుంటున్నారు అన్నటువంటి మాటలు కూడా వచ్చాయి. బట్ ఏం జరిగినా కానీ ఈ తీర్పు మాత్రం చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనుకోరా? శ్రీకాంత్ గారు, విషయం ఏంటంటే డిస్క్రిషనరీ పవర్స్ని సుమోటోగా తీసుకోవడానికి అధికారం లేదు, అది రాజ్యాంగంలో లేదు, అది కోర్టు పరిధిలో కూడా లేదు. డిస్క్రిషనరీ పవర్ అంటే డిస్క్రిషనరీ పవర్ మాత్రమే. వాళ్ళకి ఆ విచక్షణ అధికారం వచ్చిందంటే సరే గవర్నర్ గారికి కానీ లేకపోతే స్పీకర్ గారికి కానీ శాసనమండలి చైర్మన్ గారికి కానీ ఈ దేశ రాష్ట్రపతికి గారికి కానీ ఎవరికైనా సరే ఆ పవర్స్ అవి ఉంటాయి. సో ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం సార్, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఎంపీల వరకు పార్టీ మారితేనే అభివృద్ధి జరిగిందని చెప్పి ఆ దొంగ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది ఎవరండి? ఫస్ట్ దాని ఉప ఎన్నికల్లో దాన్ని వాడుకున్నది ఎవరు? మీరు గమనించండి, మొట్టమొదటిగా మనకు వచ్చింది నారాయణఖేడ్ ఉప ఎన్నికలు. అక్కడి నుంచి మొదలు పెడితే నారాయణఖేడ్ ఉప ఎన్నికలు కానీ, మెదక్ ఉప ఎన్నికలు కానీ, పాలేరు ఉప ఎన్నికలు కానీ, హుజురాబాద్ కానీ, దుబ్బాక కానీ, హుజూర్ నగర్ కానీ, నాగార్జున సాగర్ కానీ, ప్రతి ఉప ఎన్నికల్లో
వార్డు మెంబర్లను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఉప సర్పంచ్లను, దాంతోపాటు జడ్పీటీసీ సభ్యులను, జడ్పీ చైర్పర్సన్, వాళ్ళని అందరినీ తీసుకొని మీరు పార్టీ మారితేనే, కండువ మారితేనే మీకు అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి నీళ్ళు వస్తాయని చెప్పి ఆ రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ చేసింది ఎవరండి? 2014 కంటే ముందు ఆ సాంప్రదాయం ఉండేనా? ఆ సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? మీరు కాదా? ఈరోజు మీరా దాని గురించి నీతి మాటలు మాట్లాడేది? మేమేమంటున్నాం అంటే ప్రోటోకాల్ సమస్య మాత్రమే కాదు సార్, దానికైనా అదే చాలా అంటున్నారు. మేము విషయాలు. ఎల్పీని విలీనం చేసుకున్నాం, సార్ ఇప్పుడు విరుద్ధంగా కూడా అన్నగారు LP చెప్తుంటారు విలీనం చేసుకున్నాం అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సార్ ఇప్పుడు ఒక విషయం అంటే ఎల్పీని విలీనం చేసుకోవడం గొప్ప విషయం మరి, అంటే మీరు దాన్ని సమర్థిస్తున్నారా? ఎల్పీని విలీనం చేసుకోవడం విలీనం చేసే చట్టంలో ఉంది. ఎల్పీని విలీనం ఒక మాట సార్ ఒక మాట ఏంటంటే, ఒక దళిత నేతను మీరు ఎట్లాగో సీఎం చేయలే, కానీ ఒక దళిత నేతను మేము ఎల్పీ నేతగా చేసినాం. వాటిని ఆ హోదాలో లేకుండా చేయడం అనేది ఇప్పుడు మీరు దేనికి? బట్టి విక్రమార్క గారిని సీఎం చేశారా మీరు? సార్ మేము ఉప ముఖ్యమంత్రి అయితే ఉన్నారు కదా, మీరు ఆ పొజిషన్ సీఎం అంటున్నారు, మీరు అన్నదే కదా సీఎం ఇప్పుడు కదా. ఆ పొజిషన్ కూడా లేకుండా చేశారు కదా. మేము కూడా సార్, డిప్యూటీ సీఎం మేమేమంటున్నాం? కడియం శ్రీగారు గారైంది, రాజయ్య గారైంది, ఎట్లా తీసేసిర్రో ఆ కథ ఏంది? ఇప్పుడు సార్ ఒక విషయం కడియం అంటే- శ్రీగారు గారిని తర్వాత ఎమ్మెల్సీ చేసిన ఓడిపోయినా కూడా తర్వాత మా సార్ మంత్రిగా వెళ్ళారు, ఒకటే ఎంపీ విషయం- సార్ ఒకటే విషయం చెప్తున్నాం. 2014లో ప్రతిపక్ష హోదా లేకుండా చేసారు, 2018లో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అయినా సరే ప్రజలే ప్రతిపక్ష పాత్రను పోషించి ఈరోజు మిమ్మల్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. కానీ నేను ఒక మాట చెప్తాను, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది వెంకటరెడ్డి గారు. ఎందుకంటే మీరు రాజీనామా చేసి రావాలి, మా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వచ్చారని చెప్పి ఈటల రాజేందర్ గారిని, దాంతోపాటు మన రాజగోపాల్ రెడ్డి గారిని మీరు చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు కదా. మీరు గోవాలో చేసింది ఏంటి, కర్ణాటకలో చేసింది ఏంటి, మహారాష్ట్రలో చేసింది ఏంటి, మధ్యప్రదేశ్లో ఇంకా మధ్యప్రదేశ్లో ఎట్లా ఉంటుందంటే, మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా గారు అప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా వారిని బాధ్యతలు చేపట్టకంటే ముందో కొంతమందిని అక్కడ ఇంకా పూర్తిగా ఎల్పీని వీళ్ళని అలాంటి ఏం లేదు, కొంతమందిని గంపగుత్తగా తీసుకపోతే వాళ్ళందరినీ కండువాలు కప్పి వాళ్ళని ఆహ్వానించి కూర్చోబెట్టి ప్లాన్ మీరు చేశారు. ఈరోజు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఒక రాజకీయము, మిగతా రాష్ట్రాల్లో ఒక రాజకీయం అన్నప్పుడు దాన్ని ఏమనుకోవాలి? సో అక్కడ- మేమదే అడుగుతున్నాం కదా, మధ్యప్రదేశ్ లో జరిగినది ఏంటి, అక్కడ ఒక నిర్ణయమా, ఇక్కడ ఒక నిర్ణయం. వెంకటరెడ్డి గారు. ఒక్క నిమిషం. కాంగ్రెస్ మిత్రుడికి ఆ మాత్రం పరిజ్ఞానం లేకపోతే నేను చేసేది ఏమీ లేదు. మధ్యప్రదేశ్లోను, కర్ణాటకలోను శాసనసభ్యులు రాజీనామా చేసిన తర్వాత ఎన్నికలు జరిగినాయి అన్న విషయాన్ని మీరు సార్ గుర్తించారు. మధ్యప్రదేశ్ సార్ ప్రభుత్వం కూలిపోయింది సార్, కమల్ నాథ్ గారు సీఎం ఇది రిజైన్ చేసేసారు సార్, ప్రభుత్వం కూలిపోయింది. సార్ ఒక విషయం నాకు పరిజ్ఞానం ఉంది వెంకటరెడ్డి గారు, నాకు పరిజ్ఞానం ఉంది కాబట్టి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిన, నాకు పరిజ్ఞానం ఉంది కాబట్టి మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్పిన, గోవా ఎగ్జాంపుల్ చెప్పిన, కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్పిన, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పిన. ఇంకా నాకు పరిజ్ఞానం ఇంకా కావాల్సి వస్తే మిగతా రాష్ట్రాల కూడా నేను కలిపి చెప్పేటోని. ఎన్నికలు మధ్యప్రదేశ్ ఎలక్షన్ జరిగినాయండి, మధ్యప్రదేశ్ ఎలక్షన్ జరిగినాయి. మీ చరిత్ర సార్ మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూలంగానే మీరు పుట్టక ముందు ఇంకో వ్యక్తి కమల్ నాథ్ గారు రిజైన్ చేయగానే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయారాం గయారాం హర్యానా దగ్గర నుంచి మీకు రాజకీయాలు తెలియదు, మీరు పుట్టలేదు అప్పుడు. పుట్టకపోవచ్చు కాక ఇది వాస్తవా కాదా? పుట్టకపోవచ్చు కాక సార్, నేను పుట్టకపోవచ్చు కాక ఇది వాస్తవా కాదా? ఇది చెప్పండి చాలు. గోవాలో మీరు చేసింది రైటా? మధ్యప్రదేశ్లో మీరు చేసింది రైటా? ఇప్పుడు ఏకనాథ్ షిండే సార్, ఏకనాథ్ షిండే ఉప ఎన్నికలు వస్తున్నాయి సార్. వెంకటరెడ్డి గారు ఇక్కడ అందరూ చాలా, ఇప్పుడు జయరాం గారు ఉన్నారు, సతీష్ అన్న ఉన్నారు, మీరున్నారు. ఇక్కడ మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే గారు ముఖ్యమంత్రి అవడం కోసం అక్కడ ఉప ఎన్నికలు జరిగినాయా? ఇక్కడ మీరు ఏకనాథ్ షిండే శివసేన కలిసి ఒకరి దాంట్లో పార్టీ ఉండి బీజేపీతో ఒకే వేదిక మీద వాళ్ళు పోటీ చేసిండ్రు. దాంట్లోకి వెళ్ళి మీరు లాగలేదా? మీకు సిగ్గుండాలి అక్కడ మహారాష్ట్రలో సార్ వెంకటరెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నా, నాకు విషయ పరిజ్ఞానం లేదని మీరు అన్నారు కాబట్టి నా క్వశ్చన్ స్ట్రైట్ గా మీకు ఒకటే. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా గారు పార్టీ మారినప్పుడు వాళ్ళ అనునులు ఎవరైతే పార్టీ మారిరో వాళ్ళు రాజీనామా చేసి వచ్చారా, లేకపోతే పార్టీ మారి డైరెక్ట్ అప్పుడున్న శివరాజ్ చౌహాన్ గారి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు? దీనికి మీరు సమాధానం చెప్పండి. జ్యోతిరాజ్ సింధియా మారినాడు, ఎవరు మారినాడు అనేది కాదు ఇక్కడ చర్చ. ఇవాళ దేశంలో ఈ భ్రష్టు పట్టిన రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులకు మూల కారణం సిద్ధాంత తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాము. మీరు చేసినటువంటిది మీకు మీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే మీకు ఆ మాత్రం జ్ఞానం లేదు. ఎందుకు తీసుకున్నవాడు తీసుకుంటాడు. మీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినరా లేదా మొదలు చెప్పు.
ఎక్కడ అమ్ముడు ఎక్కడ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా సార్ వెంకటరెడ్డి గారు మీరు పెద్దవారు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, రాజ్యాంగాన్ని ఓరియంటేషన్ గా మాట్లాడండి. అట్లా మాట్లాడుతున్న ఒక పద్ధతి మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి కానీ మీరు అబద్ధాలు చెప్పి మేము చెప్తున్నాం మెసేజ్ ఇస్తే కాంగ్రెస్ గురించి మాట్లాడదు. ఇవాళ కూడా ఇంకా మీరు దాన్ని ఆహ్వానించండి. ఒక విషయం కాంగ్రెస్ నాయకులు ఒక చిన్న విషయము, మీరు ఇప్పుడు కేకే అన్నారు, మీకు సలహాదారులు లేరండి కాంగ్రెస్? నేను చెప్పేది వినండి, ఫస్ట్ ఆగు వినండి, టైం కాదు అది కాదు నేను అడిగేది, దాన్ని కాదు నేను అడిగేది, నేను దాన్ని కాదు అడిగేది. కేకే గారు ఉన్నారు, కేకే గారు లేనిది అంటే మీ పార్టీలో సలహాదారులే లేరా? కేకే గారిని తీసుకోవాలా ప్రతిపక్షం నుంచి వచ్చినప్పుడు? ఈ రోజు ఏదైతే రాజ్యాంగంలో ఈ రోజు ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిన రోజు, ఈరోజు ఏమైందండి? ఫిరాయింపు ఎమ్మెల్యేకి పిఎస్సి చైర్మన్. ఎట్లా మీకు లేరా చైర్మన్? ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన చైర్మన్ పదవి ఈరోజు ఫిరాయింపు చేసిన పర్సన్కి ఇస్తారా? గత 2 సార్లు మీరు ఎవరికి ఇచ్చారు? నేను ఏమంటున్నా, సార్, హైకోర్టు తీర్పిచ్చిన రోజు హైకోర్టు తీర్పిచ్చిన రోజు అట్లా నేను చెప్పాను, నువ్వు రాజ్యాంగాన్ని ఏం గౌరవించింది? మీరు హైకోర్టు తీర్పిచ్చిన రోజే నువ్వు పిఎస్సి చైర్మన్ ఫిరాయింపు పర్సన్ కి ఇస్తావా? సార్ ఒక మాట నేను చెప్తాను, మీ దాంట్లో సలహాదారులు లేరా? మీ పార్టీలో నాయకులు లేరా? మీ పార్టీలో కార్యకర్తలు లేరా? నేను చెప్తా కదా, నేను చెప్తా. ఫిరాయింపు చేసుకొని వాళ్ళకు పదవిల ఆశ పెట్టో ఇంకోటి ఆశ పెట్టి వాళ్ళని ఈ రోజు కనుమరుగు చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు? ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏమంటా ఉన్నారు? కేవలం మేము అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం మారుతా ఉన్నారు. ఏం అభివృద్ధి చేస్తా ఉన్నారు? గారు మిగతా మీ పార్టీలో మంత్రులుగా చేసిన ఫిరాయింపు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అప్పుడు మీరు మీకు తెలివి ఉండి మాట్లాడుతున్నారు, తెలివి లేక మాట్లాడుతున్నారు, అర్థం అవట్లేదు. అప్పుడు గతంలో చెప్పాను, ఫస్ట్ చెప్పేది నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత కోసం, తెలంగాణ భాష కోసం, తెలంగాణ యాస కోసం, తెలంగాణ ఆస్తి కోసం మనం కొట్లాడడం కేసీఆర్ గారు. ఈ రోజు ఆ తెలంగాణ ఆస్తిని, తెలంగాణ నీళ్ళని కాపాడుకునే దిశగా ఎల్పీని నిర్ణయం చేసుకోవడం తప్ప వీళ్ళలాగా దొంగచాటుగా అర్ధరాత్రి అపరాధి చేర్చుకోలేదు. మీకు దమ్ముంటే మీరు రాజ్యాంగాన్ని నిజంగా గౌరవిస్తే, మీరు నిజంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తే మీరు మీరు నిజంగా ప్రజల పక్షాన్ని ఉండి మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తే మీరు వెంటనే రాజీనామా చేసి రండి ప్రజల్లోకి. మీరు నిజంగా మీకు విలువలు ఉంటే, మీకు నైతిక విలువలు ఉంటే, మీకు ప్రజల్లో ప్రజల మద్దతు ఉందని అనుకుంటే, మీకు ఆ దమ్ముంటే మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి రండి, ప్రజలు తీర్పిస్తారు. ఈ రోజు ప్రజలందరూ దుమ్ము మట్టేసుకొని అడిగి ఉన్నారు మీ కాంగ్రెస్ నాయకుల మీద. రైతుల రుణమాఫీ మోసం చేశారు, రైతు భరోసా ఇవ్వలేదు. ఈ రోజు 21 రోజులు, ఇంకా వర్షాకాలం 21 రోజులు ఉంది, ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వలేదు. ఏం తెలివి మాట్లాడుతున్నా, తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. ఏది రైతు భరోసా? ఏది ఇప్పటి వరకు ప్రతి డిబేట్ లో మాట్లాడుతున్నాం. 21 రోజులు ఇంకా ఇంకెప్పుడు రైతు భరోసా ఇస్తారు? ప్రజల్ని మోసం చేస్తున్నారు. మహిళలకు 2500 ఇస్తున్నారు. ఏమైంది? మీరు అందరూ కూడా ప్రజల్ని మోసం చేసి గద్దరే కాదు, నిరుద్యోగులు రోడ్ల మీద కొట్లాడుతున్నారు. రైతులు నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు, నిరుద్యోగులు ధర్నా చేస్తా ఉన్నారు, జూనియర్ డాక్టర్లు ధర్నా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ధర్నా రోడ్లకు ఎక్కారు. ఈ రోజు రాక్షస పాలన నడుస్తుంది. రోడ్ తాకట్టు పెట్టి మీరు రైతు బంధు ఆ రోజు ఇచ్చారని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ రోజు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా దాన్ని రైతు రుణమాఫీ చేస్తా అన్నారు. ఆ రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పుడు రైతు బంధు కూడా వేయట్లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ బలంగా వాదిస్తుంది. సార్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ, వాళ్ళు కొత్తగా మాకు ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మేము ఒక మాట ఏమంటున్నాం అంటే రైతు భరోసా విషయంలో, అంటే రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారిన తర్వాత దానికి కొన్ని గైడ్ లైన్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళ కేటీఆర్ గారు ఒకనొక సందర్భంలో కూడా రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని లిమిటేషన్ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయారు. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ ఎంతకాలం పడుతుంది అన్నదే ఇక్కడ పాయింట్. శ్రీకాంత్ గారు ఒక మాట చెప్తున్నా, మనం ఈరోజు స్టూడియోలో ఉన్నాం, మన పేర్ల మీద భూములు ఉంటాయి, మన రైతులు కాదు, కానీ మన భూమికి బంధు వస్తుంది. అది భూమి బంధు. మేము ఇవ్వాల్చుకున్నది రైతు బంధు. రైతులకు ఇద్దామనుకుంటాం. మీలాగా భూమి నువ్వు ఎప్పుడు ఇస్తావు? నీ ఎన్నడు ఇస్తావు? అదే మేమేమడుతున్నావు? నువ్వు అన్న లెక్కల ప్రకారమే, మీరు అన్న లెక్కల ప్రకారమే ఎంతమందికి ఎప్పుడు ఇస్తావు చెప్పు. సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. బట్టి విక్రమార్క గారు ఎన్నడు మీ కమిటీలు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఏడ నేను ఆన్సర్ చేయాలి. నాకు అవకాశం ఇవ్వండి సార్, నాకు అవకాశం ఇవ్వండి. సబ్ కమిటీ ఏర్పాటైంది, దాని మీద చర్చ జరుగుతుంది. నేను సతీష్ ఒక మాట చెప్పదలుచుకున్నాం. సతీష్ ఏమని చెప్పదలుచుకున్నాం అంటే
సబితా ఇంద్రారెడ్డి గారు 2018లో పార్టీ మారి ఈ పార్టీకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు మాత్రమే మీకు దొరికిరా? దాంట్లో లేకపోతే మీ పార్టీలో డైవర్ట్ మాట్లాడదు. నువ్వు ఇవాళ రైతు భరోసా 21 రోజులు విను, కాంగ్రెస్ నాయకులు వినాలి. 21 రోజులైతే వర్షాకాలం పంట అయిపోతుంది. రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? నువ్వు రైతులను ఎందుకు మోసం చేసినావు? రైతులకు బయటకు వచ్చి కరాఖండుగా బయటకు వచ్చి రైతులకు మేము మోసం చేసినాం, మమ్మల్ని క్షమించండి అని కాంగ్రెస్ నాయకులు అందరూ వాళ్ళ కాలం ఎప్పుడు మీరు ఏమన్నారు? 100 రోజుల్లో అన్ని గ్యారంటీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఏమైంది? రైతు బంధు అన్న ఏమైంది? రైతు భరోసా ఏమైంది? దళిత బంధు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తాను ఏమైంది? మీరు ప్రతిదీ ప్రజలను మోసం చేసి మీరు గడ్డనెక్కి ఈ రోజు మీరు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మీరు ఇంకోటి చెప్తా ఉన్నాం. ఇవాళ ఎవరు ఖమ్మంలో ఒక మంత్రి గారు మాట్లాడతారు, మేము అక్కడ బిజీ ఉన్నాం, నేను ఏదో భూమి పత్రాలు పంచడానికి ఇక్కడ హైదరాబాద్లో ప్రోగ్రామ్ పెడితే ఎవరికి ప్రెస్ మన మీడియా మిత్రులకు వచ్చు పెడితే మీరు పొంగులేడి గారు మీరు అక్కడి నుంచి తొందరగా రావాలని హెలికాప్టర్ పంపారు అని చెప్తున్నాను. అంటే వరద బాధితులకు హెలికాప్టర్ రాదు కానీ మీరు ఇక్కడ రావడానికి మీకోసం హెలికాప్టర్లు పంపుతారా? మీ విహారయాత్రలకు హెలికాప్టర్లు కావాలి, ప్రజలకు కాపాడడానికి మీకు హెలికాప్టర్లు వద్దా? 9 మంది అక్కడ ఆగమై 900 ప్రాణాలు చేతులు పెట్టుకుని విలువలు నాకుంటే మీరు ఒక హెలికాప్టర్ పంపుతారు కానీ హెలికాప్టర్లు వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు చూస్తాం. మేము చేశాము, ప్రజలందరికీ తెలుసు. మీలాగా ప్రజల్ని జయరామ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. జయరామ్ గారు, ఇది ఇప్పుడు వెంకట్ ఏం మాట్లాడుతుండో వెంకట్కు తెలియదు. వెంకట్ ఏం చేస్తుండంటే ఓన్లీ దాన్ని ఈరోజు మేము చేసిందంత గొప్ప అని మాట్లాడుతున్నాడు. నేను స్ట్రైట్ గా ఒక విషయాన్ని కాంగ్రెస్ ను వెంకట్ కాదు కాంగ్రెస్ ను రేవంత్ అడుగుతున్నాను. రేవంత్ ఈ రోజు మాట్లాడిన మాటల లోపల యూట్యూబ్ మీద ఒక భయాందోళన పడుతూ భయాందోళన గురవుతూ మాట్లాడిండు యూట్యూబ్ జర్నలిజం మీద. అంటే అప్పుడు ఆ యూట్యూబర్స్ ఎవరైతే సోకాల్డ్ మీరు చెప్పే యూట్యూబర్ జర్నలిజం అంటారా, లేకపోతే జర్నలిజమే అంటారా, లేకపోతే వ్యక్తులు వ్యవస్థలో ఉన్న లోపాలు మాట్లాడితే మీకు ప్రాబ్లమా? ఇది ఏది మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆ రోజు కేసీఆర్ గారు ఇందుగా లేరు బొందుగా లేరు అన్నట్టుగా ఈ రోజు యూట్యూబర్ గారు యూట్యూబర్ నువ్వు మాట్లాడుతున్నావు. అంటే ఈ రోజు బ్రెయిన్ చెలించిన తర్వాత సోషల్ మీడియా ఈ రోజు రాజకీయాల్ని రూల్ చేస్తుంది. సందేహం లేదు. అంటే ఈ రోజు భయం అనేది ఒక ట్విట్టర్ కి కేంద్ర ప్రభుత్వాలే భయపడేటువంటి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఆయన చేతులు పైకి లేపి మీడియా సంస్థలు మనకు సహకరించడం లేదు, అందరూ చేతులు పైకి లేపండి, మీ ఫోన్లు పట్టుకొని లేపితే ఫోన్లన్నీ పైకి పట్టుకొని లేపి ఇది మనకు కావాలి, ఈ సోషల్ మీడియా ఉంది, మీ అందరి ఫోన్లు ఉన్నాయి, ప్రచారం చేయండి, గెలిపించండి అన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఇలా ట్యూబులు అని చెప్పేసి అవహేళన మాట్లాడుతున్నారు. చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కొన్ని అవకాశాలు ఉంటాయి, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని కూడా మీరు కించపరిచేలాగా మాట్లాడడం చాలా బాధాకరమైన. ఇది ఒకటి ఏంటంటే నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే నేను నీ కాంగ్రెస్ విజయము నీ విజయం కాదు, నీకు వచ్చిన విజయం కాదు, నీ కాంగ్రెస్ కు విజయమే కాదు. ఇది మాలాంటి వ్యక్తులు నిరక్షరాస్యులు నిరుపేదలు కష్టపడి మేము ఇదే యూట్యూబ్లలో టీవీ ఛానల్ లైవ్ లో మాట్లాడి కొట్లాడి తెచ్చిన ప్రభుత్వమే ఇది మా ప్రజల దయా దాక్షాణ్యాల మీద ఈరోజు కాంగ్రెస్ పాలకులుగా మారింది. అంతేగాని కాంగ్రెస్ కు ఎవడు నమ్మి ఓటేయలేదు. మేము కొట్లాడితే ఒక పార్టీ ఉండాలి కాబట్టి కాంగ్రెస్ నమ్మారే తప్ప ఈరోజు కాంగ్రెస్ కాకుండా ఏ పార్టీ ఉన్నా గెలిచేది అక్కడ. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డికి ఈ రోజు వరకు తెలియకుండా చుట్టూ నువ్వు ఆ రోజు వెలమ సమాజాన్ని కేసీఆర్ గారు ఎలా కోటరీగా పెట్టుకున్నాడో ఈ రోజు రెడ్డి కులాన్ని నువ్వు అదే కోటరీగా పెడుతున్నావు. ఎక్కడ చూసినా అదే పెడుతున్నావు. ఈ రోజు ఎవరిని నువ్వు దగ్గర రాచింది? ఏ ఒక్క రోజన్నా మేము మాట్లాడితే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పెద్దలు, చదువుకున్న వాళ్ళు, ఎన్ఆర్ఐ, మీరు సమాజాన్ని చూసిన వాళ్ళు, ఈరోజు మీలాంటి బుద్ధిశీలు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు
ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు సమాజంలో రైతు రుణమాఫీ ఇవ్వతే అడగాల్సిన బాధ్యత మీకు లేదా? రైతు భరోసా ఇస్తాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఇదే యూట్యూబ్లలో పెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగులు రోడ్ల మీద పడేసిన వాళ్ళని అడగాల్సిన బాధ్యత లేదా? రైతు బంధు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించే అవసరం మీకు లేదా అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు చెప్పేదంతా bullshit story. బట్ బిఫోర్ దట్ వెంకరెడ్డి గారు ఈ రోజు వచ్చినటువంటి జడ్జిమెంటే గానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి కాన్ఫిడెన్స్ గానీ ఒక్క నిమిషం జయరామ్ గారు 1 సెకండ్ జయరామ్ గారు 1 సెకండ్ ఏమవుతుందంటే ఒక నియంత్రణ లాగా బిహేవ్ చేసుకుంటూ జయరామ్ గారు 1 సెకండ్ రేవంత్ రెడ్డి ఈ రోజు ఇద్దరు నియంత్రణలాగా ప్రజలను మర్చిపోయి ప్రజా అవసరాలను మర్చిపోయి ప్రజా హక్కులను మర్చిపోయి ఈ రోజు మీరు ఇద్దరు డ్రామా చేస్తుంటే ఆ డ్రామా బంగారు తెలంగాణ బరాబర్ బంగారు తెలంగాణ రైతులకు రైతు బంధు ఎవరు అడగలేదు. ఒక్క నిమిషం. రైతు భరోసా ఏ రైతు అడగలేదు, కేసీఆర్ గారు ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి ఏ మహిళ అడగలేదు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మైనార్టీ సోదరి మళ్ళకు షాదీ ముబారక్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఎన్నో పథకాలు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావణకాష్టం చేస్తా ఉంది. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రస్తావనలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం కూలిపోతుందన్నారు, కూలిపోకుండా బలంగా ఉండడానికి ప్రతిపక్షాల నుంచి తీసుకొచ్చుకుంటామన్నారు, ఆపరేషన్ ఆకర్షణ అన్నారు, 25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు, 10 మంది కాడ ఆగిపోయింది. అప్పుడు కోర్టు ఎగ్జాక్ట్లీ 25 మంది వస్తా అన్నారు, 10 మంది దగ్గర ఆగిపోయింది. అక్కడ గేట్ పడ్డది, పూర్తి గేట్లు తెరిస్తే ఆ 4 మిగులుతారన్నారు. పూర్తి గేట్లు ఓపెన్ కాలేకపోవడానికి కారణం ఈరోజు కోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇదంతా అంచనా వేసే ఎమ్మెల్యేలు బయటికి రాలేదనుకోవాలా? ఒకవేళ ఈ 4 వారాల తర్వాత ఎట్లాంటి రిజల్ట్ ఉండబోతోంది, స్పీకర్ నుంచి ఎట్లాంటి నిర్ణయం ఉండబోతోంది అనుకోవాలా? సుమోటోగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నిక రాబోతోందా? ఒకవేళ అదే జరిగితే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక భారీ ఆయుధంగా మారే అవకాశం ఉందనుకోవాలా? అన్నిటికీ తోడు రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఈ ఏవైతే పథకాలు ఉన్నాయో 6 గ్యారెంటీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతిపక్షానికి ఆయుధంగా మారబోతున్నాయి అనుకోవాలా? వెంకరెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తీర్పు అనేటువంటిది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తున్నటువంటి అంశం. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఆల్రెడీ ఉన్నది. స్పీకర్ గారు దాన్ని బేస్ చేసుకొని నిర్ణయం చేస్తే బాగుండేది. అయినప్పుడు కూడా స్పీకర్ గారికి శుతిమెత్తగా చెప్పడం జరిగినటువంటి పరిస్థితి, దాని పర్యవసానం స్పీకర్ గారు ఆ నిర్ణయం చేయవలసినటువంటి పరిస్థితులు ఆ సంక్షేమంలోకి నెట్టబడి ఉండే న్యాయశాస్త్రంలో అని చెప్పి నా భావన. కాబట్టి ఇవల్ల కాంగ్రెస్ పార్టీ చెంపలేసుకొని ఈ తీర్పును గౌరవిస్తూ చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అంతేగాని వాళ్ళు చేసినారు మేము చేసినాం అనేటువంటిది కాదు. ఇప్పుడు మీరు కేశవరావు గారు గురించి కేశవరావు గారు ఎందుకు రాజీనామా చేసినాడంటే 2/3 లేదు అక్కడ రాజ్యసభలో, వీళ్ళకి ఇంకా 3-4 సీట్లు ఉన్నట్లునే, మొత్తం 4. కాబట్టి అక్కడ డిస్క్వాలిఫై అయితే పార్లమెంట్ లో ఆటోమేటిక్ గా ఇంత టైం పట్టదు. అక్కడ రాజ్యసభ చైర్మన్ డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి భయపడి ఇక్కడికి వచ్చినాడు. రెండవది వాళ్ళకు కావాల్సినటువంటి మిత్రుడికి అక్కడ ఇవ్వాలి కాబట్టి, లాయర్కు సింధు గారికి అక్కడ సీట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినది. నాకు వీళ్ళ కుటుంబంతో ఇది దిగజారిన రాజకీయాల్లో మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ ఈ తీర్పు మీద స్పీకర్ గారు స్పందించవలసి ఉంటుంది, నిర్ణయం చేయవలసి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టుగా 25 మంది వస్తారు, 26 మంది వస్తారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పెద్ద సభలు, జూలై ఏది రిజల్ట్స్ వచ్చిన 4వ తేదీ 5వ తేదీని అందరూ వస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ కేసీఆర్ పాలన అంతం కావడానికి 9.5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ 9 నెలలకే తీవ్రమైన అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణలో ఏర్పాటైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ముఖ్యంగా రైతు వర్గాలు, నేను మార్నింగ్ వాకులో కొంతమంది రైతులు నాకు మిత్రులు కలిసి చెప్తుంది ఏంటంటే, ఒక కార్డు గురించి ఊకే తిట్టిన మాట కూడా తిరుగుతున్నారండి. రైతు అంటే మరి బ్రాకెట్ లో మీరు చెప్పాల్సింది, ప్రతిదానికి షరతులు వర్తిస్తే ఏం చెప్పాల్సింది? ఏది మేము కేంద్ర ప్రభుత్వం యొక్క సన్మానం, రైతు సన్మానం, ఇవన్నీ సుత్తి కబర్లు ఎందుకు చెప్తారు? ఇప్పుడు మీ దగ్గర మీరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణలో అతి వేగంగా రాజకీయాలు మార్పు వైపు పోతున్నాయి అనేటువంటిది, దాంట్లో నేను బీఆర్ఎస్ వస్తుంది అనేటువంటిది కానీ ఇది కానీ చెప్పడం లేదు. ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చూసినారు కాబట్టి నెక్స్ట్ ఇచ్చేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంటుందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము నమ్ముతున్నటువంటి ఒక అవకాశం. లెట్స్ సీ, ఆల్ ది బెస్ట్. మీ కాన్ఫిడెన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. సో
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు తీర్పు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి పరిణామాలకు దారి తీయబోతున్నాయి, తెలంగాణలో ఈ 4 వారాల్లో ఎట్లాంటి మార్పులు జరగబోతున్నాయి, స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, సుమోటోగా తీసుకుంటే అనర్హత వేటు పడుతుందా, తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోందా, లెట్స్ సీ. రసవతరంగా రాజకీయాలు మాత్రం సాగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.